హలో గైస్, అందరికీ నమస్తే. గైస్, ఈరోజు మన టాపిక్ వచ్చేసి కొత్తగా యూట్యూబ్ ఛానల్ స్టార్ట్ చేసిన వాళ్ళు ఏ విధంగా సక్సెస్ కావాలి అని చెప్పేసి అయితే మనం ఈ వీడియోలో అయితే మాట్లాడుకుందాము. చివరి వరకు అయితే మన వీడియోని చూడండి. అలాగే లైక్, షేర్, సబ్స్క్రైబ్ అయితే చేయడం అయితే మర్చిపోకండి మన ఛానల్ని. ఇంకా కొత్తగా ఛానల్ స్టార్ట్ చేసిన వాళ్ళు చాలా మంది అయితే వ్యూస్ రాలేదు అని చెప్పేసి అయితే డిసప్పాయింట్ అయ్యి ఛానల్ని అయితే వదిలిపెట్టడం అయితే జరుగుతుంది. అలా చేయకుండా ప్రతి ఒక్కరైతే షార్ట్ వీడియోస్ని ఎంచుకోండి. మంచి టాపిక్ ఉన్న కంటెంట్ను ఒక 1 మినిట్ డ్యూరేషన్ కింద ఉన్న వీడియోస్ని అయితే అప్లోడ్ చేయండి. అలాగే మంచి కంటెంట్ అయితే ఎంచుకోండి. అలా ఎంచుకొని మీరు అప్లోడ్ చేయండి. మంచి థంబ్నెయిల్స్ అయితే పెట్టండి. షార్ట్ వీడియో కూడా మీకు మంచిగా వ్యూస్ అయితే రావడం అయితే జరుగుతుంది. ఇంకా షార్ట్ వీడియోస్ అలాగే లాంగ్ వీడియోస్ కూడా చాలా మంది అయితే అప్లోడ్ చేస్తున్నారు. దానికి వ్యూస్ రావట్లేదు అని చెప్పేసి అయితే డిసప్పాయింట్ అయ్యి ఇంకా దాన్ని అయితే తీసేయడం అయితే జరుగుతుంది. ఇంకా కొత్తగా ఛానల్ స్టార్ట్ చేసిన వాళ్ళైతే ఇంకా చేస్తున్నారు, అలాగే వెళ్ళిపోతున్నారు. కానీ మనకు యూట్యూబ్ నుంచి మంచి ఇన్కమ్ కూడా వస్తుంది. అలాగే పార్ట్ టైం కూడా అనుకోవచ్చు మనము. దాని మీదే డిపెండ్ అవ్వకుండా మీరు జాబ్ కంటిన్యూ చేసుకుంటా అలాగే యూట్యూబ్ కూడా చేసుకోవచ్చు మీరు. ప్రతి ఒక్కరైతే డిసప్పాయింట్ కాకుండా షార్ట్ వీడియోస్ని ఎక్కువ పెట్టడానికి అయితే ట్రై చేయండి. ఇంకా షార్ట్ వీడియోని ఏ విధంగా పెట్టాలి, ఎలా పెట్టాలి అని కొన్ని టాపిక్స్ అయితే వస్తున్నాయి మనకి. అది షార్ట్ వీడియోస్ అయితే చాలా వరకు అయితే హ్యాష్ ట్యాగ్స్ ఇవ్వడం లేదు. చాలా మంది అయితే హ్యాష్ ట్యాగ్స్ ఇవ్వండి. ఇంకా అప్లోడ్ చేసే ముందు మీరు 1 మినిట్ డ్యూరేషన్ కన్నా ఎక్కువ పెట్టకండి. 1 మినిట్ కన్నా తక్కువగా పెట్టండి. అలా పెట్టడం వల్ల మీకు షార్ట్ వీడియోగా కన్వర్ట్ అవుతుంది. అలా చేయడం వల్ల మంచి వ్యూస్ అయితే వస్తాయి. అలాగే సబ్స్క్రైబర్స్ కూడా మీకు వస్తారు. ప్రతి ఒక్కరైతే డిసప్పాయింట్ కాకుండా ఇంకా షార్ట్ వీడియోస్ని పెట్టడానికి అయితే ట్రై చేయండి కొత్తగా ఛానల్ పెట్టిన వాళ్ళు. ఇంకా దాని తర్వాత మెల్లమెల్లగా లాంగ్ వీడియోస్ పెట్టడానికి కూడా ట్రై చేయండి. లాంగ్ వీడియోస్ ఓన్గా పెట్టండి. ఇంకా వేరే వీడియోస్ తీసుకొచ్చి మీ యూట్యూబ్ ఛానల్లో అప్లోడ్ చేయకండి. అలా చేయడం వల్ల ఇంకా స్ట్రైక్స్ వస్తాయి, అలాగే కాపీ రైట్స్ కూడా వస్తాయి. ఇంకా వేరే వాళ్ళ మ్యూజిక్ కూడా మీరైతే కాపీ చేసి అయితే మీ ఛానల్లో అయితే పెట్టకండి. చాలా వరకు అయితే కాపీ రైట్స్ వచ్చి ఇంకా వ్యూస్ తగ్గిపోవడానికి అయితే అవకాశం ఉంటుంది. అలా చేయకండి. అలా చేయడం వల్ల కూడా మీకు వ్యూస్ తగ్గే అవకాశం ఉంటుంది. ఇంకా షార్ట్ వీడియోస్ అయితే బెటర్ ఆప్షన్ అని నేనైతే సజెస్ట్ చేశాను. ప్రతి ఒక్కరైతే షార్ట్ వీడియోస్ పెట్టండి. పెట్టి మంచి వ్యూస్ అయితే వస్తుంటాయి మీకు. తర్వాత సబ్స్క్రైబర్స్ ఆటోమేటిక్గా అయితే వస్తారు. ఇంకా తర్వాత మెల్లమెల్లగా అనేది మీ ఛానల్ అయితే గ్రో అవుతుంది. అలా చేయండి. ఆ విధంగా చేయడం వల్ల అయితే చాలా వరకు అయితే మీరు గెటిన్ అవ్వడానికి అవకాశం ఉంటుంది యూట్యూబ్లో. ఇంకా ఏమైనా డౌట్స్ ఉంటే మెసేజ్ అయితే కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి. అలాగే మన ఛానల్ని కూడా సపోర్ట్ చేయండి. ప్రతి ఒక్కరైతే మీకు మంచి మంచి సజెషన్స్ అయితే ఇస్తాను. మీకు ఏమన్నా డౌట్స్ ఉంటే నాకైతే కామెంట్ చేయండి. నేనైతే ఎక్స్ప్లెయిన్ చేస్తాను ఏ విధంగా వ్యూస్ వస్తాయి, ఏ విధంగా మీరు ముందుకు వెళ్ళగలుగుతారు అని చెప్పేసి అయితే నేను చెప్తాను. నేను కూడా ఫస్ట్లో అలాగే డిసప్పాయింట్ అయ్యాను. అరే వ్యూస్ రావట్లేదు, అరే ఇంకా ఎందుకు ఛానల్ అని చెప్పేసి చాలా అయితే డిసప్పాయింట్ అయ్యాను. ఇంకా కొన్ని సజెషన్స్ వల్ల నేనైతే గెటిన్ అవ్వడానికి అయితే అవకాశం అయిపోయింది. నేనైతే నా ఛానల్ కూడా ఇప్పుడు మానిటైజేషన్ అయిపోయింది. ఇంకా మనీ కూడా నాకైతే స్టార్ట్ అయిపోయింది. మీరు కూడా అలా డిసప్పాయింట్ కాకుండా మంచిగా అయితే వీడియోస్ అయితే అప్లోడ్ చేయండి. సొంతంగా వీడియోలు చేయడానికి అయితే ఉండండి. చేయడం వల్ల మంచి మంచి అయితే వ్యూస్ అయితే వస్తాయి. ఇంకా చాలామంది అయితే మీకు సపోర్ట్ చేయడం అయితే జరుగుతుంది. ఇలా చేయండి. ప్రతి ఒక్కరైతే కొత్తగా ఛానల్ చేసిన వాళ్ళు ఇంకా వీడియోస్ పెట్టకుండా అయితే ఉండకండి. కంటిన్యూగా రెగ్యులర్గా అయితే వీడియోస్ అయితే పెట్టండి. ఇంకా ఒకసారి ఆపేసి మళ్ళీ ఎప్పటికో వీడియోస్ పెడతాము మేము అలా అని చెప్పేసి అయితే చాలా మంది అయితే అనుకోకండి. రెగ్యులర్గా కంటిన్యూగా 1, 2 ఇంకా 10 వీడియోస్ కన్నా పెట్టడానికి అయితే షార్ట్ వీడియోస్ ట్రై చేయండి. అలా చేయడం వల్ల అయితే చాలా వరకు అయితే గెటిన్ అవుతుంది మీ ఛానల్. ఇంకా వేరే విధంగా మీరు అరే వ్యూస్ రావట్లేదని చెప్పేసి ఈ ఛానల్ని అయితే ఆఫ్ చేయకండి. ఓకేనా గైస్, ఈ రోజు అయితే ఇది టాపిక్. ఇంకేమైనా డౌట్స్ ఉంటే మన కామెంట్ సెక్షన్లో అయితే కామెంట్ చేయండి. నేనైతే ప్రతి ఒక్కరికి అయితే రిప్లై ఇస్తాను. ఓకేనా గైస్.